I request you to consider the matter and respond urgently. Yours sincerely. గుడ్ మార్నింగ్ సార్. టెలిఫోన్ డైరెక్టరీ కంప్లీట్ అయిందా? టెలిఫోన్ డైరెక్టరీ తగలబెట్టడం కాదు కదా సార్, టైపు కొట్టడం. అప్పుడే ఎలా అవుతుంది? మరి పూర్తి కాకుండా ఎందుకు వచ్చావు? ఈ బుక్లో అంజలి నన్ను క్షమించనే పేపర్ ఒకటి ఉంది సార్. దీన్ని కూడా టైపు కొట్టాలా, మడిచి పక్కన పెట్టాలని అడగడానికి వచ్చాను. ఇది ఎన్నో పేజీలో దొరికింది? 50వ పేజీలో దొరికింది సార్. అయితే పక్కన ఒక 0 వేసి 500 సార్లు కొట్టు. సార్, ఇలా కనిపించిన కాగితం ముక్కరల్లా 100 సార్లు కొట్టడం మొదలు పెడితే మా ఆవిడ నాకు డైవోర్స్ ఇవ్వడం ఖాయం సార్. ఇప్పటికే ఇంట్లో నాకు కూడు పెట్టడం మానేసి చీవాట్లు పెడుతోంది. అదేమని అడిగితే మీరు టైప్ మిషన్తోనే కాపురం చెయ్యండి, నేను పుట్టింటికి పోతానంటోంది. దయచేసి ఆ పిచ్చి కాగితాన్ని కొట్టమరకండి సార్. షట్ అప్. ఇది పిచ్చి కాగితమా? కాగితం ముక్కనంటే ఎంత సీరియస్ అయ్యారంటే దాని మీద రాసిన పేరు చాలా కావలసినదై ఉంటుంది. ఇంతకీ ఎవరు సార్ అంజలి? అది నీకు అవసరమా? అనవసరమే సార్. చూడు, అక్కర్లేని ప్రశ్నలు వేసావంటే లాస్ట్ ఇయర్ టెలిఫోన్ డైరెక్టరీ తెప్పిస్తా. సార్, రైలు ప్రమాదాలు చాలా రకాలుంటాయని తెలుసు కానీ ఇలాంటి ప్రమాదం ఉంటుందని తెలీదు. తెలుసుంటే ఆ రోజు రైలే ఎక్కేవాడిని కాదు. ఒక్క రాత్రి మీ చేత జాగారం చేయించినందుకు నా బ్రతుకంతా జాగారం అయిపోయింది. ఆనందమాయే. ఆహా, రాహుకేతు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. ఇది అబ్బాయిలు, బయలుదేరండి బయలుదేరండి బయలుదేరండి. ఎక్కడికి? ఈ రోజు నా జాతకం ప్రకారం విందులు వినోదాలు అని ఉందయ్యా. విందు మా ఆవిడ రెడీ చేస్తుంది, ఈ లోపల మనం వినోదం. ఏ క్యారమ్స్ క్యారమ్స్. నాకంత తీరిక లేదు, ఆఫీస్కి వెళ్ళాలి. అదిగో ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నాడుగా, వాడిని తీసుకెళ్ళండి. ఓకే కంప్యూటర్. ఇదిగో సింహరాశి, కన్యారాశి బిజీ అంటున్నాడు. నువ్వైనా వస్తావా రావా? వీడెక్కడు, కెనడా బిల్డప్, కాకినాడ బిహేవియరు. అంకుల్ త్వరగా రండి, క్యారమ్స్ ఆడదాం. వస్తున్నా. అంకుల్, మీరు ఆడేది క్యారమ్సా? మరి చెప్పరే, క్యారమ్స్ లో నేను కర్ణాటక ఫస్ట్. పదండి పదండి. నేను కేరళలో ఫస్ట్. అంకుల్ చెప్పలేవయ్యా మరి. రండి ఆచార్య గారు, రండి కూర్చోండి. ఫస్ట్ మనమే ఆడాలి. ఈస్ట్ ఫేస్ లో కూర్చున్నాను కదా, తొలి దెబ్బ నాది. తొలి దెబ్బ కాదు అంకుల్, ఫస్ట్ ట్రై కనాలి. ఏదో ఒకటి. మీరు ఆగండి. లేడీస్ ఫస్ట్. నువ్వు ఆడు అంజలి. థ్యాంక్ యూ. Wow, beautiful, wonderful. Thank you. Excellent, Anjali. Very superb strike. ఊపించారు, కాయిన్స్ కదిలిపోతున్నాయి. నువ్వు ఆడవే. Oh. కాఫీ. Thanks, Auntie. తెచ్చింది నీకు కాదు, నాకు. Yay! Thanks, Acharya uncle. Very nice, very nice. హలో, కొట్టింది అపోజిషన్, నువ్వు షేక్ హ్యాండ్ ఇస్తున్నావేంటి? కొట్టింది అపోజిషన్ అంకల్, పడింది మాత్రం మా వైట్. ఆచార్య గారు, ఇలా అయితే మనం ఆడాల్సింది ఇక్కడ కాదు, ఇక్కడ. అది కూడా బోర్డు లాగా ఉంటాను. లేదు, ఆడండి ఆడండి ఆడండి. ఇగో ఆడితే సీరియస్ కాదండి, లేకపోతే లేదు. ఒరే, అంటే అన్నానంటావు గానీ నువ్వు వచ్చి అన్నాళ్ళైందిరా? 1 నెల రోజులు. వాడొచ్చి అన్నాళ్ళైంది? వారం రోజులు. మరి వారం రోజులకే వాడంత అడ్వాన్స్గా ఎలా ప్రొసీడ్ అయ్యాడురా? అదే నాకు అర్థం కావట్లేదు బాబాయ్. నీకు అర్థం కాదురా, తొర్రీడే వెతవా. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏకైకలు పక్కపక్కలు షేక్ హ్యాండ్లు ఇచ్చుకోవడాలు చూసి నువ్వు బాధపడటం కాదు. అంజలికి నువ్వు స్పెషల్ గా కనిపించాలంటే నీ దగ్గర స్పెషల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఉంది బాబాయ్. ఉందా? ఏంటది? కాలేజీలో చదివేటప్పుడు నేను హై జంప్ లో స్టేట్ ఫస్ట్ బాబాయ్. స్టేట్ ఫస్ట్? సూట్ కేసు అక్కడ పెట్టరా, నేను వంగుంటాను కదా, నువ్వు దూకే. అలాగే, నువ్వు వంగ బాబాయ్. దూకో దూకో. రెడీ, 1 2 3 4. మాడ ఈ ఎక్కి దూకటాలు బొక్కబాడ పట్టాలి కదరా స్పెషల్ క్వాలిఫికేషన్స్ అంటే. ఒక ఆటో పాటో ఉండాలరా. ఉంది బాబాయ్. ఏంటి? కాలేజీలో నేను సింగింగ్ లో ఫస్ట్. సింగింగ్ లో ఫస్ట్? అవును బాబాయ్. ఒక బ్రిలియంట్ ఐడియా రా. ఈ రోజు కార్తీక పౌర్ణమి, నువ్వు బ్యూటిఫుల్ గా డ్రెస్ చేసుకుని మేడం ఎట్లెక్కి వెన్నెల్లో ఒక అందమైన రాగాన్ని ఆలపించరా. అంజలి ఫ్లాట్ అయిపోద్ది, నీకు ఫ్యాన్ అయిపోద్ది. చాలా మంచి ఐడియా బాబాయ్, నేను ఆశీర్వదించు. ఆల్ ద బెస్ట్, ప్రొసీడ్. ఓకే. అబ్బబ్బబ్బబ్బా, ఎందుకు అరుస్తారు? చెవి కోసిన మేకల కాస్త మెల్లగా పిలవచ్చుగా. ఏంటి
కట్టుకున్న మొగుణ్ణి పట్టుకుని చెవి కోసిన మేక తోక తగిన కోతేని పిలుస్తావా? నీకు అసలు బుద్ధుందా? ఉంటే మిమ్మల్ని ఎందుకు చేసుకుంటాను? ఓ 6 డజన్ సార్లు లవ్ లెటర్స్ ఇచ్చినా మా వెనక వీధిలో ఉన్న సుబ్బారావునే చేసుకునేదానిగా. పెళ్లికి ముందే లవ్ లెటర్స్ పుచ్చుకుంటావా? ఇన్నాళ్ళు నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? సర్లేండి, పెళ్లికి ముందు నేనేమేం పుచ్చుకున్నానో చెప్తే గుండోకి చస్తారు. వచ్చి కూర్చోండి, టిఫిన్ వడ్డిస్తాను. నేనంత గుండాకి చచ్చేలా ఏమేం పుచ్చుకుందబ్బా? అయ్యో రారా నా గాన గంధర్వ, రాత్రి నీ పాట అదిరిపోయిందిరా. ఇంతకీ అంజలి నీ పాట వినదా? నిన్ను పొగిడిందా? ఏంట్రా లోకల్ రింగ్ లాగా కుయ్ కుయ్ అంటావేంటి? ఎస్టీడీ రింగ్ లాగా కుయ్ కుయ్ అనాలి కదా. నన్ను పొగిడితే అలాగే చెప్పేవాడిని, కానీ పొగిడింది నన్ను కాదు, ఆ ప్రభుని. ప్రభునే? నువ్వు పాడితే ప్రభుని ఎందుకు పొగిడిందిరా? అది కాదు బాబాయ్, నేను తెలివి తక్కువగా డాబా మీద కూర్చొని పాడాను. అంత లోపల ఆ ప్రభు వచ్చి ఆ పాట తనే పాడినట్టు అంజలికి బిల్డప్ ఇచ్చేశాడు. ఓహో, అంటే నువ్వు ఉత్తిత్ నారాయణలాగా వెనక నిలబడి పాడుతుంటే వాడు ఉదిత్ నారాయణలాగా అంజలి ముందు బిల్డప్ ఇచ్చాడనమాట. శబాష్, మేడ మీద కూర్చుని పాడావా? అక్కడ ఎందుకు పాడావురా? వాటర్ ట్యాంక్ లో దూరి పాడపోయావా? మంచం కింద నక్కి ముసుగేశ్వరి పాడపోయావా? పొరపాటు అయిపోయింది బాబాయ్. పొరపాటు అవటం కాదురా, నీకు పొరపాటు చేయటం అలవాటు అయిపోయిందిరా. అక్కడ ఆపు. ఎంత అయిందయ్యా? 40 రూపాయలు సార్. తీసుకో. వీడేంటి సరైన సమయానికి వచ్చాడు? ప్రశ్నయ్య ఇట్రా. అంజలిని నిన్ను కలపగల సత్తా ఉన్న శాలిటీ ఒకటి దిగిందిరా. వాడు అంజలికి స్వయానా మేనమా. అడుగు చూడు. ₹1 కూడా ఎక్స్ట్రా తీసుకోవద్దు బాబు. అలాగేనండి. రాంపండు రే. నమస్తే బాబాయ్, వస్తున్నా. అవునరా, చేతికి గౌన్లేంటి? అబ్బా, వీటిని గౌన్లు లంగాలు అనరు బాబాయ్, గ్లౌజులు అంటారు. ఏదోటి అంటారు, చేతికేసుకున్నావేంటి? ఏం చెప్పమంటావు బాబాయ్, నా బ్రతుకే ఒక అంతరంగాలు సీరియల్ అయిపోయింది. మా ఆఫీసుకి రావణాసురుడు లాంటి మేనేజర్ ఒకడు దిగాడు. అబ్బా, వాడు నా మీద పగబట్టి అడ్డమైన శిక్షలు వేస్తున్నాడు బాబాయ్. మేనేజరా? ఏడీడు మేనేజర్ కి నీకు పడదా? అస్సలు పడదు. నేను కరుణానిధి అయితే వాడు జయలలిత, నేను జార్జ్ బుష్ అయితే వాడు బిన్ లాడెన్. చిన్నప్పుడే నేను చదువు మానేసి చేతబడి నేర్చుకొని ఉంటే వాడి బతుకు కాల్స్పారా చేసి ఉండేవాడిని. అబ్బా, వస్తా బాబాయ్. ఒరే సీనుగోయ్, నువ్వు సామాన్యుడు కాదురా రే. ఆఖరికి వీడితో కూడా లిటిగేషన్ పెట్టుకున్నావు అనమాట. ఎక్కడైనా ఏమిట్రా తమ్ముడు, చేతులకి ఇలా జరిగితే కనీసం మా కబురైనా చేయలేదు. ఏం చెయ్యమంటావు అక్క? ఇంటా బయట నాన్ స్టాప్ గా కొట్టుడే కొట్టుడు. వచ్చేసాడు. హాయ్ రాంపండ్ మాయ, జామ పండ్లో ఉండేవాడివి ఇలా అయిపోయావేంటి? అయ్యో, చేతులుగా గ్లౌజ్లేంటి? వాళ్ళ ఆవిడ కొరుకుంటుంది. మా ఆవిడ కనపడేలా కొరకదు బావా, పోలీసు దెబ్బల్లా కౌకు దెబ్బలు కొడుతుంది. అంతా మీ ఆవిడ టైపే. అయ్యో సారీరా, అసలు ఇంతకీ ఏం జరిగిందిరా? చెప్పాలంటే పలాసు టు హైదరాబాద్ రైల్వే ట్రాక్ ఎంత పెద్ద స్టోరీ. మా ఆఫీసు కొత్తగా ఒక మేనేజర్ వచ్చి టైపు పేరుతో నన్ను నానా చిత్రహింసలు పెడుతున్నాడక్క. ఎవర్రా మేనేజరు? శ్రీనివాస్ ఫ్రం తొట్టేడని. వాడా? అదేనమ్మా, ఒకసారి వాడిని నేను కొట్టపోయాను. నువ్వు కొట్టబోయావా? లేదులే, కొట్టించుకున్నారు. అంటే నీకు వాడితో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందన్నమాట. ఇంతకీ ఎక్కడున్నాడు వాడు? మన పక్కింట్లోనే. అంజలి, నన్ను క్షమించు. అర్థమైంది. అమ్మ అంజలి, వాడు నిన్నెప్పుడైనా ఓరగా కాని వంకరగా కాని చూశాడా? గుడ్ల గూబలాగా గుడ్లు మెట్టగరించి మరీ చూసేవాడు. తొర్రేడు, మా అంజలికి లైనేసి నా చేతే దాని పేరు 500 సార్లు టైపు కొట్టిస్తావా?